అట్లాగే గూగుల్లో చూసాం మనం. నా ఒక సెకండ్ ఏమనుకోదు, గూగుల్ మీడియా కదా అఫీషియల్గానే పార్టీ అనౌన్స్ Official party announce చేసింది. అవన్నీ వద్దుగా చెప్పింది. సరే కామ్రేడ్స్, మన పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి ఈరోజు మధ్యాహ్నం అనంతరం మరణించడం జరిగింది. ఆయన మరణానికి సిపిఎం పార్టీ కడప జిల్లా కమిటీ సంపూర్ణ సంతాపాన్ని తెలియపరుస్తూ ఉంది. ఆయన జీవితకాలం మనం చూస్తే విప్లవోద్యమంలో ఆయన ప్రయాణం విద్యార్థి దశ నుంచి ప్రారంభమైంది. ఆయన విద్యార్థి దశలో హై స్కూల్ స్టేజీలోనే ఆల్ ఇండియా ఫస్ట్గా విద్యార్థిగా వచ్చినటువంటి తెలివైనటువంటి విద్యార్థిగా మనకు చరిత్ర చెప్తా ఉంది. అట్లాగే రెండోది ఉస్మానియా యూనివర్సిటీలో, అట్లాగే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో ఆయన చదువుకున్న కాలంలో ఆయన నడిపినటువంటి విద్యార్థి ఉద్యమాలు, అట్లాగే ఆయన నడిపినటువంటి స్టడీ సర్కిల్స్, చాలామంది ఈరోజు కేంద్ర మంత్రులుగాను, అట్లాగే పెద్ద పెద్ద డాక్టర్లుగాను, అట్లాగే విదేశాలలో పెద్ద పెద్ద ప్రొఫెసర్స్గాను ఉన్నారు. అట్లాగే ప్రజాస్వామ్య లౌకిక విలువలకు, అట్లాగే సోషలిస్ట్ భావాలకు ఈరోజు అంకితమై పనిచేసేటువంటి మేధావర్గం దేశంలో తయారు చేయడంలో, వాళ్ళని తీర్చిదిద్దడంలో, అటువైపుగా వాళ్ళని ఆలోచింపజేసి నడిపించడంలో సీతారాం యెచూరి కీలక పాత్ర వహించారు. ఆయన 1952లో జన్మించిన 2024 72 సంవత్సరాలు ఆయన జీవించిన కాలం. ఆయన కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా, పార్లమెంటేరియన్గా పెద్ద ఎత్తున దేశ ప్రజలకు, దేశ చట్టసభల్లో ప్రజల పక్షాన, పేదల పక్షాన, కష్టజీవుల పక్షాన, కార్మికుల పక్షాన 199% ప్రజల పక్షాన నిలబడి ఆయన గొంతుగా వినిపించాడు. అలాగే ఆయన మాట్లాడేటువంటి తీరు కానీ, అట్లాగే ఆయన సమస్యను లేవనెత్తేటువంటి పద్ధతి కానీ, ప్రభుత్వాల యొక్క విధానాల్లో ప్రజా వ్యతిరేకత ఏ రూపాల్లో దాగి ఉందనేటువంటి పొట్ట విప్పి దేశ ప్రజలకు చట్టసభల్లో వివరించి చెప్పినటువంటి వాడు. అట్లాగే బయట చట్టసభల బయట కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాల్లో పాల్గొని జన సమీకరణతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టినవాడు. అట్లాగే సిపిఎం పార్టీకి సంబంధించి ఆయన తీరని లోటుగా సిపిఎం పార్టీకి ఆయన మరణం ఏర్పడింది. ఎందుకంటే ఆ స్థాయి మేధావి దేశంలో మార్క్సిస్టుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి అటువంటి తక్కువ మందిలో ఆయన ఒకడు. అటువంటి వ్యక్తి మరణము సిపిఎం పార్టీకి తీరని లోటు. అట్లాగే వామపక్ష ఉద్యమానికి పెద్ద నష్టదాయకము. అట్లాగే ప్రజాస్వామ్య లౌకిక వ్యవస్థ పరిరక్షణలో ఆయన పాత్ర ఈరోజు ఆగిపోయింది ఆయన గొంతు. కాబట్టి ఆయనకు సిపిఎం పార్టీ కడప జిల్లా కమిటీ ధన్యవాదాలు అర్పిస్తూ ఉంది. అదేవిధంగా వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా సీతారాం యెచూరి గారి సంస్మరణ సభలు, సంతాప సభలు, అట్లాగే ఆయనకు జోహార్లు అందించేటువంటి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ సంతాప సభకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జెండా ఏమైనా దించుతామా? దించాలి కదా.